వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో కులగణన కుటుంబ సర్వేకు ఆమోదం తెలిపిన సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో వైభవంగా రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ. పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాలలో ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. చేయి చేయి కలుపుదాం, క్యాన్సర్ భూతాన్ని తరిమి కొడదాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో IMA KMOGS ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ. నిరుద్యోగుల పక్షాన పోరాడుతా, నిరుద్యోగ వృత్తికి పాటుపడతా. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్. ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో హోమ్ డెలివరీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాలలో ర్యాలీ నిర్వహించిన సిబ్బంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న పీఎం మోదీ రుద్రాక్షలు చేతబూని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత గంగా నదికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. దానికి ముందు అక్కడి బోట్లో ప్రయాణించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. అప్పుడు ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటి వరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులతో కలిపి 38 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ చారిత్రాత్మక సమయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే. 5,500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. चिलता है तुझको मां संसार के मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती वेद तेरी महिमा गाए संत करे ध्यान नारद गुणगान करे चेड़ बीड़ा तान भक्त तेरे द्वार करते हैं पुकार हम सब तेरी माँ उतारे आरती मन में बसा कर तेरी मूर्ति उतारू मैं मैया तेरी आरती ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे मंगलम भगवान शंभु मंगलम वृषभध्वज. మహిళల అండర్-19 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచి టీం ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిషకి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళా అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు. కుటుంబ సభ్యులతో కలిసి గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరపున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు ₹1 కోటి బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే అండర్-19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు తెలంగాణకు చెందిన ధృతి కేసరికి ₹10 లక్షల, టీం హెడ్ కోచ్ నౌషిన్ అలీ ఖదీర్కి ట్రైనర్ శాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.
తెలంగాణ చరిత్రలో కుటుంబ సర్వే కులగణన సర్వే నిర్వహించి శాసనసభలో ఆమోదం తెలపడం ఇది మొదటిసారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ సర్వే పకడ్బందీగా జరిగిందన్నారు. హైదరాబాద్లోని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ సర్వే కులగణన శాస్త్రీయబద్ధంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా నిర్వహించిందన్నారు. ఇన్నాళ్లు బీసీలను రాజకీయ పార్టీ అనగదొక్కే ప్రయత్నం చేసిందన్నారు. నిరాధారంగా కాంగ్రెస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇంటింటా సర్వే కులగణన పకడ్బందీగా నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సీరియస్గా ఈ అంశాలను పరిశీలించి ఈ సర్వే రూపంలో తెచ్చారన్నారు. ప్రతి బీసీ బిడ్డ ఈ సర్వేను స్వాగతించాలని కోరారు. కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యాయం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. కులగణన ఇంటింటి సర్వేకు శాసనసభ ఆమోదం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలియజేశారు. పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఛాంబర్లో ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. దీనిపై ఆ పార్టీకి స్పష్టత లేదన్నారు. మంగళవారం సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుని నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే అని రుజువైంది. రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలిపినందుకు హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తున్న సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్ సంబరాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల, ఏవూరి సోమన్న, నమిల్ల శ్రీనివాస్, సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రుల సభ్యులకి, డిప్యూటీ సీఎం గారికి ఈ 2 అంశాల విషయంలో పిసిసి అభినందన తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణ కులగణను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినందుకు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు ఉద్యమిస్తున్న మాదిగల పోరాటాలు ఫలించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనను ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కోరుట్లలోని టీపీఎస్ జేఏసీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం ఎస్సీ 59 కులాలను 3 గ్రూపులుగా వర్గీకరణ చేసిందని, బీసీ కులగణన సర్వేను కూడా ఆమోదం తెలపడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణ అమలుకు చేయాలని పేట భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో టీపీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లారెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, షాహిద్ మహమ్మద్ షేక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, అధికార ప్రతినిధి చందు, పట్టణ అధ్యక్షులు రాజేష్, నాయకులు పోగుల శేఖర్, గణేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా మరి ఏదైతే అలుపెరగని పోరాటాల ద్వారా జరుగుతున్న ఉద్యమానికి అనేక మంది వీరుల త్యాగాలకు మరి ఫలితంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఏదైతే
తీర్పు రావడం, అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏకసభ్య కమిషన్ వేయడం, దాన్ని మరి 3 కేటగిరీల కేటాయించి ఈరోజు ఆమోదం తెలపడము, వెంటనే మరి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తప్పకుండా ఎస్సీ వర్గీకరణ ప్రకారము మరి రిజర్వేషన్లు కేటాయించాలి. రాబోయే ఉద్యోగ రంగంలో అయితేనేమి, విద్యా రంగంలో అయితేంది, ఉపాధి రంగంలో, రాజకీయ రంగాలలో మరి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయితే తప్పకుండా మాదిగ ప్రజలు, ఈరోజు బీసీ ప్రజలు, అట్లాగే ఈ అణగారిన ఉపకులాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ అంశాన్ని స్వాగతిస్తూ తప్పకుండా ప్రజా సంఘాల జేఏసీ ప్రజల పక్షాన నిలబడి ముందుండటానికి నిరంతరము ఉద్యమాలు కొనసాగిస్తాం. ప్రజల హక్కుల కోసం, ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా మరి ప్రజా సంఘాలు చేసి అలాగే అంబేద్కర్ యువజన సంఘాలు కొనసాగుతాయి. కాబట్టి మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ఏదైతే జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మన ఎలిశెట్టి గంగారెడ్డి గారు, అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు బండారి శంకర్ గారు. ఉత్తర తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు 3వ రోజు ఒక నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి కరీంనగర్ కలెక్టర్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి 3వ రోజు ఒక నామినేషన్ దాఖలైంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక రోజు ఒక నామినేషన్ దాఖలు కాలేదు. 3వ రోజు నేడు ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి నామినేషన్ స్వీకరించారు. ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4 నామినేషన్ దాఖలు చేశారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వారి పక్షాన ప్రభుత్వంతో పోరాడతానని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవుని రవీందర్ అన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో దేవునూరి రవీందర్ మాట్లాడుతూ ఉచితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయ సేవలు అందించారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా కృషి చేశారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పోరాడి ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల్లో ఏర్పాటు చేసే విధానం కృషి చేశారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తిని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించే విధానం పోరాడతానన్నారు. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానానికి పోరాడతానన్నారు. పట్టభద్రుల ఉద్యోగం పొందాక వారికి పెన్షన్ విషయంలో గానీ ఎలాంటి రాజీ లేకుండా ఉండే విధంగా పోరాడతానన్నారు. నేను ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, పట్టభద్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిరాహార దీక్షకు కూడా వెనకాడనన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ప్రకాష్, ఎగుపతి బాలరాజు, ప్రేమ్, జహీరుద్దీన్, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు దేవునూరి రవీందర్, అడ్వకేట్ సిద్దిపేట. గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ స్థాపితం జరిగిన రోజు నుండి కేసీఆర్ వద్ద కొన్ని రోజులు కార్యాలయ కార్యదర్శిగా చేయడం జరిగినది. తదనంతరం 2004-05లో హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా చేశాను. తర్వాత 2006 నుంచి సిద్దిపేటలో ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ 2014 జగిత్యాలలో ఈవీఎం గోదాం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఈవీఎం గోడౌన్ను సందర్శించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీఓ మధుసూదన్, ఎలక్షన్ సూపరింటెండెంట్ హకీం, ఎంఆర్ఓ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 57 రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు 57 రైళ్లను తెలుగు రాష్ట్రాల్లో స్టాపేజీ ఏర్పాటు చేశామని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలతో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖ ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, ఏపీ సంపర్క్ క్రాంతి సహా వివిధ రైళ్లున్నాయి. భువనేశ్వర్ టు సికింద్రాబాద్ రైలుకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడిగుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగించారు. గుంతకల్ టు హైదరాబాద్, జైపూర్ టు మైసూర్, యల్హంక టు కాజిగూడ, తిరుపతి టు సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ టు తిరుపతి, ఎర్నాకుళం టు పాట్నా, బీదర్ టు హైదరాబాద్ రైళ్లకు గద్వాల, షాద్నగర్, శ్రీరామ్ నగర్, బెల్లంపల్లి, ఖమ్మం, మంచిర్యాల, మర్పల్లి స్టేషన్లలో స్టాపేజీ ఆగస్టు వరకు ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ నగర్ టు యశ్వంత్పురి,
నాగర్సోల్ టు చెన్నై సెంట్రల్ రైళ్లకు మహబూబ్ నగర్ స్టేషన్లో, చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ టు హిస్సార్, హైదరాబాద్ టు రక్సోల్, రక్సోల్ టు హైదరాబాద్ రైళ్లకు పెద్దపల్లిలో, సికింద్రాబాద్ టు గుంటూరు, గుంటూరు టు సికింద్రాబాద్ రైళ్లకు నెక్కొండలో స్టాపేజీని రైల్వే శాఖ పొడిగించింది. చెన్నై సెంట్రల్ టు హజ్రత్ నిజాముద్దీన్ రైలు వరంగల్లో, చెన్నై సెంట్రల్ టు హైదరాబాద్ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో మరో 6 నెలలు ఆగనున్నాయి. తిరుపతి టు లింగంపల్లి ఎక్స్ప్రెస్కు పిడుగురాళ్ల, నడికొడి, మిర్యాలగూడల్లో, నర్సాపూర్ టు లింగంపల్లికి నల్గొండలో, లింగంపల్లి టు నర్సాపూర్కు మంగళగిరిలో, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు, సికింద్రాబాద్ టు విశాఖపట్నం రైళ్లకు సామర్లకోటలో స్టాపేజీని పొడిగించారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లకు స్టాపేజీని 6 నెలలు పొడిగించారు. జగిత్యాలలో ఆర్టీసీ లాజిస్టిక్స్కు సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. హోమ్ డెలివరీ కౌంటర్, డెలివరీ పార్సిళ్లు ప్రారంభిస్తున్నామని, ఈ పార్సిళ్లు బెంగళూరు, నాగపూర్, పూణే, కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. క్యాన్సర్ భూతాన్ని తరిమి కొడదామని జగిత్యాల జిల్లా కోరుట్లలో వైద్యులు క్యాన్సర్ ర్యాలీని నిర్వహించారు. కేఎంజీఓఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల నర్సింగ్ హోం నుండి కార్మికుల చాకు వరకు వైద్యులు క్యాన్సర్ ర్యాలీని నిర్వహించారు. ధూమపానం, మద్యపానం, నిల్వ ఉన్న ఆహారం, ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్లు తదితర వాటిని విరివిగా వాడడం వల్ల క్యాన్సర్ వ్యాధికి గురవుతారని వారు తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రతిరోజు శారీరక వ్యాయామం దినచర్యలో పాటించాలని, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురికాకుండా చూసుకోవాలని వారు తెలిపారు. క్యాన్సర్ ఆధునిక స్క్రీనింగ్ పద్ధతులు, వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన ర్యాలీలో రాష్ట్ర ఐఎంఏ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అనూప్రావు, కేఎంఓజీకే అధ్యక్షులు డాక్టర్ స్వీతి అనూప్రావు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోజ్ కుమార్, కోశాధికారి డాక్టర్ కేశవ అన్వేష్, కేఎంఓజీకే ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ, డాక్టర్ జ్యోత్స్న రమేష్, డాక్టర్ మధుశ్రీ, డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ సమీర్, అన్ని ఆసుపత్రుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్ట్రాసౌండ్ ఇట్లా రెగ్యులర్గా చేయించుకోవడము అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము వీ కెన్ రెడ్యూస్ క్యాన్సర్ రేట్ తగ్గించవచ్చు స్క్రీనింగ్ మెథడ్స్ వల్ల. ఆల్సో మార్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్స్ కూడా తగ్గించవచ్చు. ఈ మార్టాలిటీ, మార్బిడిటీ రేట్స్, క్యాన్సర్ రేట్స్ తగ్గించడం వలన పేషెంట్ పైన ఆర్థికపరమైన బర్డెన్ మరియు ఆరోగ్యపరమైన బర్డెన్ పేషెంట్ పైన, కుటుంబాల పైన, సమాజం పైన కూడా మనం తగ్గించినట్టుగా అవుతుంది. ముందుగా మేము ఐఎంఏ పక్షాన మరియు కోరుట్ల అండ్ మెట్పల్లి గైనకాలజిస్ట్ అసోసియేషన్ పక్షాన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము. దానికి మీ అందరి సహకారం కూడా మేము కోరుకుంటున్నాము. ఈ WHO ప్రకారం 90% ఆఫ్ ద ఉమెన్ బిలో 35 years should be screened for PA cervix. The target is 70% should be screened, 90% below 15 years should be vaccinated, and also 90% of the women should be taken forward for the treatment. ఇవన్నీ లక్ష్యాలుగా WHO. కరీంనగర్లో శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్ మార్కెట్ రోడ్లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు వాసవి క్లబ్ వారిచే పట్టు వస్త్రాలు, సారే సమర్పించారు. కోలాటంతో ఊరేగింపు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి వారిచే భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘం నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఆయన వెంట నాయకులు అంకం సతీష్, ధనేశ్వర్ రావు, తిరుపతి రాజు, మనోజ్ తదితరులున్నారు. మున్సిపల్ కార్మికుల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ BRTU అనుబంధ సంఘమైన కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా BRTU రాష్ట్ర ఇన్ఛార్జ్ కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ విచ్చేసి BRTU జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దావరాజ మల్లయ్య, నగరం అధ్యక్షులు గడ్డం సంపత్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ నెలకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని తీర్మానించారు. మరియు మొత్తం 10 సమస్యలపైన తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే అందరం ఒకటైతే ఇలా సగం మంది ఉంది, సగం మంది లేకపోతే రేపు ఏం చెప్తాం, ఇందులో పనికో ఇళ్ళలో పనిపోతాం. అదే ఆ పనికి వెళ్ళని చెప్పేసి మనం పోతాం, అక్క పనికి వెళ్ళని చెప్పేసి అట్లా మన హక్కులను దెబ్బతీసే విధంగా అధికారులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి మన హక్కుల సాధన కోసం అవసరం అనుకుంటే ఒక్కొక్కసారి అధికారులను ఎదిరించైనా మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్లో మల్క కొమరయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని, సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యాసంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 రోజులుందని ప్రతి కార్యకర్త గెలుపు కోసం కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మేడపాటి ప్రకాష్, టక్కర్ హనుమంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఈ విధంగా మోసం చేశారు, కాలేజీలను ఈ విధంగా మోసం చేశారు. నిరుద్యోగులు అయితే మొన్నటి కొన్ని వాళ్ళు ఏం చేశారంటే మా గవర్నమెంట్ రాగానే జూన్ 2వ తారీఖు నుండి 2 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. అది నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 విమోచన దినం, భారతీయ జనతా పార్టీ విమోచన దినం జరుపుకోవాలని మేము చెప్తున్నాం. విమోచన దినం లోపల 80% 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలా లేవు. దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం మళ్లీ తులం బంగారానికి 950 రూపాయలు పెరిగి 87,000కు చేరువైంది. దేశంలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర ఏకంగా 950 రూపాయలు పెరిగి 79,050 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర అయితే 1,040 రూపాయలు పెరిగి 86,240 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం కేజీ వెండి ధర 1,000 రూపాయలు పెరిగి 1,07,000కు చేరుకుంది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక నగరానికి మరో నగరానికి మధ్య బంగారం వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. బంగారం ఏ నగరంలో ఎంత ధర పలుకుతుందో ఒకసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 79,020 రూపాయలు ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 86,390గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 79,050 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 86,240 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా బంగారానికి ముంబై ధరలే ఉన్నాయి. వెండి ధరలు కూడా బుధవారం ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా 1,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. అయితే ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో మాత్రం కేజీ వెండి ధర 99,500 రూపాయలుగా ఉంది. కానీ హైదరాబాద్, చెన్నైలో మాత్రం వెండి ధర 1,07,000 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ సెల్లార్ కూలిపడి 3 కూలీలు మరణానికి, ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటనలో స్థల యజమాని, బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులను మధు యాష్కి గౌడ ఆదేశించారు. సెల్లార్ కూలీ 3 కూలీలు మరణించిన వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఢిల్లీలో ఉన్న ఆయన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా సెల్లార్లు తవ్వి కూలీల జీవితాలతో చెలగాటమాడతారా? నిబంధనలు, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకుండా సెల్లార్ తవ్వకాలకు ఎలా అనుమతిస్తారని అధికారులను ప్రశ్నించారు. కనీస పర్యవేక్షణ ఉండదా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతుంటే మైనింగ్ విభాగం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 3 మరణానికి, ఒక వ్యక్తి గాయపడ్డానికి కారణమైన స్థల యజమానులు, బిల్డర్పై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సంస్థ కుంభమేళా యాత్రికుల కోసం తీర్థ యాత్రి సేవను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ తన దాతృత్వాన్ని చాటుకుంది. తీర్థ యాత్రి సేవ పేరుతో యాత్రికుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అన్న సేవ పేరిట కుంభమేళాకు వచ్చే భక్తులకు ఆహారం అందించడంతో పాటు పలు వైద్య సేవలు అందిస్తుంది. పవిత్ర జలాల్లో అత్యవసరమైనప్పుడు వినియోగించడానికి లైఫ్ జాకెట్లు, రవాణా సదుపాయాలను కల్పిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలయన్స్ ఫౌండేషన్ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఆధ్యాత్మిక గురువులు, అధికారుల భాగస్వామ్యంతో యాత్రికులకు ఈ సేవలను అందించగలుగుతున్నామని, ప్రతి భక్తుడి భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాసుకొచ్చింది. కంపా ఆశ్రమ్స్ పేరిట రిలయన్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రెస్ట్ జోన్లను నిర్వహిస్తుంది. కుంభమేళా మైదానంలో ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా మార్గాలను చూపించే బోర్డులను ఏర్పాటు చేసింది. ఇక అక్కడికి వచ్చే వారికి ఫోన్ సిగ్నల్స్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా 4G, 5G, BTSలు, ట్రాన్స్పోర్ట్ టవర్లను కూడా తరలించింది. కీలకమైన చోట్ల కొత్త ఆప్టికల్స్ ఫైబర్ లైన్లను కూడా వేసింది. దీంతో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు నీటి సౌకర్యాలు, వాచ్ టవర్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ద్వారకలోని శారదాపీఠం, శంకరాచార్య ఉత్సవ్ సేవాలయ ఫౌండేషన్, నిరంజని అఖాడా, ప్రభు ప్రేమ్ సింగ్ చారిటబుల్ ట్రస్ట్, పరమార్థ నికేతన్ ఆశ్రమంతో కలిసి రిలయన్స్ పనిచేస్తోంది. కుంభమేళాలో తనతో పాటు 26 రోజులు ఇడ్లీ సాంబార్ సేవ చేసిన భక్తులకు, అందుకు అన్ని రకాలుగా సహకరించిన దాతలకు శ్రీ మంగిరాములు మహారాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఉచితంగా ఇడ్లీ సాంబార్ అల్పాహారం సేవలు చేశారు. ట్రస్ట్ సభ్యులు సుమారు 50 మంది ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిరంతరం శ్రమించి వచ్చిన భక్తులకు వేడివేడి ఇడ్లీ సాంబార్ పూరి అల్పాహారాన్ని అందజేశారని మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు 4000 నుండి 5000 మంది భక్తులు తమ కుటీరానికి వచ్చి అల్పాహారం స్వీకరించారని నిర్వాహకులు తెలిపారు. 26 రోజుల పాటు నిరంతరం సేవ చేసుకుని చివరి రోజు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి నందిపేటకు తిరుగు ప్రయాణం చేసినట్లు శ్రీ మంగిరాములు మహారాజ్ పేర్కొన్నారు. కుంభమేళా సేవకు సహకరించిన ప్రతి ఒక్కరికి మహారాజ్ కృతజ్ఞతలు తెలిపి ఆశీస్సులను అందజేశారు. మనం తెచ్చిన అనుకున్న సమయము మరి మనం తెచ్చిన బండారు సంపూర్ణంగా అయింది కాబట్టి ఈ రోజుకు మనం సంపూర్ణంగా చేసినాం. మనందరం కూడా నదీ స్నానం చేసి బయలుదేరుతున్నాం. ఈ రోజు అందరం కూడా మన కేదారేశ్వర ఆశ్రమం నుంచి సుమారుగా 35 మంది ఎప్పుడు నిరంతరంగా సేవ చేశారు. మరి అదే కాకుండా రోజు 50 మంది నుంచి 150 మంది దాకా మన ఆశ్రమంతో కన్వర్ అయ్యారు. మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కరీంనగర్, కొరుట్ల, మెట్పల్లి, నందిపేట, నిజామాబాద్, మరి ఆంధ్ర, తెలంగాణ ఇట్లా చాలా మంది ఒక 150 మంది రోజుకు 50 నుంచి 150 మంది కన్వర్ అయ్యారు. అందరూ కూడా మంచి ప్రేమగా ఆత్మీయతంగా తిని వారి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనసభలో కులగణన కుటుంబ సర్వేకు ఆమోదం తెలిపిన సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో వైభవంగా రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ. పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాలలో ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. చేయి కలుపుదాం, క్యాన్సర్ భూతాన్ని తరిమికొడదాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐఎంఏ కేఎంఓజీఎస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ. నిరుద్యోగుల పక్షాన పోరాడుతా, నిరుద్యోగ వృత్తికి పాటుపడతా. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరి రవీందర్. ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో హోమ్ డెలివరీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాలలో ర్యాలీ నిర్వహించిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.